ఎనోలా హోమ్స్ నెట్ఫ్లిక్స్లో తెలుగాడలు కూడా స్ట్రీమింగ్ అవుతుంది. డబ్బింగ్ చాలా బాగా చేశారు. అడల్ట్ కంటెంట్ అయితే ఎక్కడా లేదు. ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. స్ట్రేంజర్ థింగ్స్ సిరీస్లో ఎల్వెన్ క్యారెక్టర్తో వరల్డ్ వైడ్ ఫేమస్ అయిన యాక్ట్రెస్ మిల్లీ బాబీ బ్రౌన్ ఇందులో హీరోయిన్. ప్రపంచంలోనే ఫేమస్ డిటెక్టివ్ షెర్లాక్ హోమ్స్ గురించి మీ అందరికీ తెలుసు. కానీ ఈ సినిమా అతని టీనేజ్ చెల్లెలు ఎనోలా హోమ్స్ గురించి అన్నమాట. మరి మూవీ ఎలా అనిపించిందంటే చెప్తే కానీ మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, ఒక లైక్ వేసుకుంటే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. మీరు లైక్లు కొట్టకపోతే మాత్రం నేను డిసప్పాయింట్ అవుతా. సరే, మరి మూవీ ఎలా అనిపించిందంటే ఇట్స్ ఓకే భయ్యా, పర్లేదు, చూడొచ్చు ఒకసారి. కేక అనే రేంజ్లో లేదు కానీ ఓకే అనే రేంజ్లో ఉంది. మిస్టరీలో మరీ పెద్దగా దమ్ము లేదు, బట్ అలా వెళ్ళిపోయింది సినిమా. బ్రెయిన్ బెండింగ్ సస్పెన్స్ కానీ ఆ మైండ్ బ్లాకే ట్విస్ట్లు కానీ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం కొంచెం డిసప్పాయింట్ అవుతారు. మిస్టరీ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. టైం పాస్ కోసం సింపుల్గా ఉండే ఒక మిస్టరీ థ్రిల్లర్ని చూడాలనుకుంటే టేక్ ఎ లుక్. ఎనోలా 16 పుట్టినరోజు నాడు వాళ్ళమ్మ సడన్గా ఇంట్లోంచి మాయమైపోద్ది. ఈ విషయం తెలిసి అన్నయ్యలు షెర్లాక్ అండ్ మైక్రాఫ్ట్ ఇంటికి వస్తారు. ఎనోలాను ఒక కఠినమైన బోర్డింగ్ స్కూల్లో చేర్పించాలని చూస్తారు. వాళ్ళ నుండి తప్పించుకొని తన తల్లి కోసం వెతుక్కుంటూ ఎక్కడికి వెళ్తుంది, వాళ్ళమ్మ అసలు ఏమైంది, ఈ మిస్టరీని ఎలా సాల్వ్ చేసింది, ఇన్వెస్టిగేషన్ ఎలా చేస్తుంది, చూడాలంటే మూవీ చూడాల్సిందే. ఫస్ట్ హాఫ్ ఎట్లా ఉంటుందంటే చాలా ఎనర్జెటిక్గా ఎంగేజింగ్గా స్టార్ట్ అవుద్ది. ఎనోలా క్యారెక్టర్ డైరెక్ట్గా కెమెరా వైపు చూస్తూ ఆడియన్స్తో మాట్లాడే విధానం చాలా ఫ్రెష్గా ఫన్గా అనిపించింది. అండ్ అన్నయ్యలతో కొన్ని సీన్స్, ట్రైన్లో వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్, ఇలా ఫస్ట్ హాఫ్ ఎక్కడ పర్లేదు, కొంచెం స్లో అయినా సరే అట్లా బోర్ కొట్టకుండా అలా వెళ్తుంది. ఇక సెకండ్ హాఫ్ తన తల్లి కోసం వెతికే ప్రాసెస్ పక్కన పెట్టేసి ఒక వేరే ట్రాక్ నడుస్తూ ఉంటుంది. అది కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. అండ్ ఫస్ట్ హాఫ్తో పోలిస్తే సెకండ్ హాఫ్ కొంచెం స్లో అయింది భయ్య. కానీ విలన్స్తో ఫైట్ చేసే యాక్షన్ సీన్స్ అండ్ మైండ్ గేమ్స్ బాగున్నాయి. క్లైమాక్స్ డీసెంట్గా ఉంటుంది. వావ్ అనే రేంజ్లో లేదు కానీ డీసెంట్. తనకంటూ ఒక సొంత ఐడెంటిటీని క్రియేట్ చేసుకునే ఆ ప్రాసెస్ని సెకండ్ హాఫ్లో బాగానే చూపించారు. ఉమెన్ ఎంపవర్మెంట్ అనమాట, అంటే ఎవరి జీవితం వాళ్ళే నిర్ణయించుకోవాలి అనే కాన్సెప్ట్ని చాలా పాజిటివ్గా చూపించారు. అండ్ సినిమాటోగ్రఫీ మాత్రం ఎక్సలెంట్ భయ్య. నిజంగా దానికోసమే అలా చూస్తుంది భయ్య. 1884 నాటి విక్టోరియన్ లండన్ కాలాన్ని చాలా బాగా చూపించారు. ఆర్ట్ వర్క్, కాస్ట్యూమ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా టాప్ నాచ్లో ఉన్నాయి. ఇక సూపర్మాన్ ఫేమ్ హెన్రీ కావిల్ ఇందులో షెర్లాక్ హోమ్స్గా చాలా కూల్ అండ్ సాఫ్ట్ వేరియేషన్స్లో పర్లేదు బాగానే యాక్ట్ చేశారు. ఇక స్ట్రేంజర్ థింగ్స్లో ఎల్వెన్ మీ అందరికి తెలుసు, మీ అందరి ఫేవరెట్, చాలా సైలెంట్గా ఉంటూ అందులో అయితే టెలికైనసిస్ అనే సూపర్ పవర్స్తో రాక్షసులను అంతం చేసే చాలా సీరియస్ అండ్ ఎమోషనల్ రోల్ ఉంటుంది అందులో. బట్ ఇందులో ఎనోలా ఫుల్ యాక్టివ్గా మాట్లాడుతూ, నాన్ స్టాప్గా మాట్లాడుతూ, తన షార్ప్ మైండ్తో మిస్టరీని సాల్వ్ చేసి చాలా ఎనర్జెటిక్ అండ్ ఫన్ రోల్ క్యారెక్టర్. సో ఈమె క్యారెక్టర్కి ఫిదా అవుతారు మీరైతే, నిజంగా ఆమె కోసం చూడాలంతే. మరి ఓవరాల్గా ఎలా ఉందంటే పర్లేదు, ఒకసారి చూడొచ్చు ఈమె క్యారెక్టర్ కోసం అండ్ కొంచెం సింపుల్గా ఉండే మిస్టరీ థ్రిల్లర్ కోసం ఒకసారి అయితే చూసే విధంగానే ఉంది. కొన్ని మైనస్లు ఉన్నాయి కానీ అవన్నీ పక్కన పెట్టేసి అట్లా చూడాలంటే మీ ఇష్టం. ఇంకా రేటింగ్ ఎంత ఇస్తానంటే మూవీకి 3/5. రివ్యూ నేస్తే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్, జై హింద్.